ఎంతమంది దేవుడు నా మీద దేవుని అభిషేకం ఉంది అని నమ్ముతున్నారు? ఇప్పుడు పంపిస్తే పోయి సువార్త చెప్పి వస్తారా బయట పోతే? మీరు చెయ్యరు, తెలుసా? నాకు ఎట్లా తెలుసు చెప్పు? నిన్న కూడా అదే అయింది. ఎవరిని శత్రువులు చంపేస్తారు అనగానే అందరు చేతులు లేపారు. దావీదు అన్నలు, తమ్ముళ్ళు, ఇజ్రాయెల్ అందరూ, అన్నా మేము కొట్టేస్తామన్నా, మేము టైగర్, ఓకే రండి, సెలెక్ట్ అని చెప్పి అందరు లైన్గా సెలెక్ట్ అయిపోయారు. అంతా మిలిటరీ లెక్క కూసురు. అందరు బ్యాచ్లు వేసుకురు, గన్లు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు. టైం రాగానే ఫినిష్. దేవుడు ఏం చేసిండు? తిని పండుకోండి అన్న వాళ్ళను పండబెట్టేసి ఏం తెలియనోన్ని వచ్చి హీరో చేసేసిండు. మీరు ధైర్యంగా ముంగడికి రాకపోతే, మీరు ధైర్యంగా దేవుని గురించి చెప్పకపోతే దేవుడు ఏం చేస్తాడు? సైలెంట్ కూర్చుంటాడా? ఆయన నామము అవమానపరుస్తూ ఉంటే, ఆయన నామం తెలియకపోతే వేరే వాళ్ళని లేపేస్తాడు. ఆ ఛాన్స్ ఇవ్వకండి. దావీదేం పర్ఫెక్ట్ నేనా? పోయినారా భయ్, దేవుని ఇంత అవమానిస్తున్నాడు, నేను చచ్చిపోతా, కానీ నేను దేవుడు అవమానం పరిచేది నేను వినలేను అని ముంగడ పోయి రాళ్ళు, ఎన్ని రాళ్ళు తీసుకుడు అంటే డేవిడ్కి తెలుసా? అరే ఒక్కట్లనే చంపేస్తాడని తెలుసా? దేవుడికి ఒక్క రాయిలోనే చంపేస్తాడని తెలుసా? తెలిసైతుంటే ఒకటే తీసుకుంటుండే. అవునా? ఒక్క రాయి చాలరా భయ్, 5 టైం ఎందుకు వేస్ట్ అని ఒకటే తీసుకొని ఇట్లా కొట్టేస్తుండే కదా. డేవిడ్కి కూడా డౌట్ ఉండే, దేవా ఏం చేయాలా, పోవాలనా లేదా? అరే పెద్ద పులిని చంపేసినాం కదా, ఈ పెద్దదా, దేవా ఎట్లా 2 తీసుకుని, 5 తీసుకో, ఇంకా మిస్ అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ ఉరికిపోయి తీసుకోలేము కదా. డేవిడ్కి కూడా కొంచెం డౌట్ఫుల్ ఉండే. దేవుడు ఎప్పుడన్నా కానీ విశ్వాసాన్ని చూసి సెంచూరియన్ శతాధిపతి ఏమంటాడు? ప్రభువా మా ఇంటికి రాకు, నువ్వు ఈడికెళ్ళి చెప్పేసేయి, నేను వెళ్ళిపోతా రిటర్న్, ఈడికెళ్ళి చెప్పేసి మావాడు మంచిగా అయిపోతాడు. హీల్ అయిపోయాడు అక్కడ వాళ్ళ ఇంట్లో, హీలింగ్. మార్కు సువార్త 7వ అధ్యాయము. ఆ స్త్రీ సిరోఫెనికాయ వంశము ముందు, ఫోనీషియా అంటారు, సిరియన్ ఫోనీషియన్ ఉమెన్. ఆమె ఏం చేసింది? వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థులారా రాలు, ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యములను వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూసి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, ఆయన అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడక వేయి రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, నా మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. విశ్వాసం ఉందా ఆమెకు? రమ్మన్నది యేసు ప్రభును. ఆమె యూదురాలా, క్రైస్తవురాలా? లేదు, ఫోనీషియన్ ఉమెన్, గ్రీకు దేశస్తురాలు. యాక్చువల్లీ ఇంకా వేరే దగ్గర యేసుప్రభు అంటాడు, ఎంత పెద్ద విశ్వాసం ఉంది నీకు అంటాడు. ఐ హావ్ నాట్ సీన్ సచ్ అ ఫేత్ అని అంటాడు. మాథ్యూ 8:10 చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఏమంటుండు ఆయన? శతాధిపతి ఏమంటుడు? నేను శతాధిపతిని, నా కింద సోల్జర్స్ ఉంటారు. రా అంటే వస్తాడు, కూర్చో అంటే కూర్చుంటాడు, నిలబడు అంటే నిలబడతాడు. నువ్వు కూడా దేవుడు అంటున్నావు కదా, నువ్వు దేవుడైతే నేనే శతాధిపతి, ఇంత పవర్ ఉంది నాకు. నువ్వు దేవుడైతే నేను పలికినట్టు నువ్వు ఇక్కడికి వెళ్ళి పలికితే అక్కడ కావాలా కదా అనగానే యేసుప్రభు ఏమంటుండు?
ఆశ్చర్యపడి యేసు ప్రభు ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి వాళ్ళతో వచ్చిన వారిని చూసి ఇజ్రాయేలీలలో ఆ, నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని ఇజ్రాయేలు దేశం మొత్తము ఎవ్వరికి ఇంత విశ్వాసం ఉంది అని నేను ఎప్పుడు చూడలేదు అంటున్నాడు. 13 verse. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే ఎక్కడైతే యేసు ప్రభు చెప్పిండో 6:34 కి చెప్పిండో అదే గడియల అక్కడ అతని దాసుడు స్వస్థతను పొందెను. హల్లెలూయా. నువ్వు దేవునికి ₹1,00,00,000 నువ్వు దేవునికి 50 day ఫాస్టింగ్ చేయి, నువ్వు దేవునికి ఏదన్నా చేయి, విశ్వాసం లేకపోతే నీ 50 days నీ ₹1,00,00,000 ఏది పనికిరాదు. దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఇంకోటి ఏం చూస్తాడు తెలుసా? దేవుడు 2 చూస్తాడు. 2, ఒకటి విశ్వాసము, ఇంకోటి తగ్గింపు, హంబుల్నెస్. అవి 2 తరాజు లెక్క బ్యాలెన్స్గా ఉండాల. విశ్వాసము, హ్యూమిలిటీ, ఫేత్, హ్యూమిలిటీ బ్యాలెన్స్గా మన జీవితంలో ఉండాల. యేసుప్రభు ఏం చేసిండు? మరణం వరకు తగ్గించుకుంటా లేదా? ఎందుకు? ఆయన సిల్వ మీదకి వెళ్ళి ఇట్లా మూలలు ఇట్లా కొట్టేసినాక తీసుకోలేడు ఆయన. అందరు ఇట్లా అని మూల తీసేయంగానే ఎంతమంది నమ్ముకుంటుండే అక్కడ. నమ్ముకుంటారా లేదా? కొన్ని గంటల ముందు చెవు కట్ చేసేయంగానే చెవు పడిపోయింది కదా. ఇప్పుడు చూడు, హోల్ ఉంది కదా, ఆ హోల్ బంద్ అయిపోతుంది చూడు అని చెప్పి ఇట్లా బంద్ చేసేసిన అనుకో, అందరు నమ్ముకుంటారు కదా. ఆయన వచ్చింది ఎందుకు? చచ్చిపోనికే వచ్చిండు. ఆయన పనే చచ్చిపోనికి వచ్చిండు. ఒకవేళ అట్లా తీసేస్తుంటే ఈరోజు మనం ఇట్లా కూర్చోకపోతుంటే యేసుప్రభుని అసలు గుర్తే చేసుకోకపోతుంటే. యేసుప్రభు తగ్గించుకున్నాడు, దేవుడు ఆయనని హెచ్చించిండు. కాబట్టి నిన్ను యేసుప్రభు బ్లెస్ చేయాలి అంటే విశ్వాసం. దావీదు ఎట్లా పోయాడు? సౌలు రాజు కత్తి ఇచ్చిండా లేదా? హెల్మెట్ ఇచ్చిండా లేదా? బట్టలు ఇచ్చిండా లేదా? కవచం ఇచ్చిండా లేదా? తీసుకొని పోయిండా? ఎట్లా పోయిండు? విశ్వాసం. ఒక్క రాయితో పోకపోతే 2 రాయన పోతుంది, 3 రాయన పోతుంది, 4, 5, 5లా ఎక్కడో ఒక్క రాయన దాకుతుంది రా, దేవుడు నాతో ఉన్నాడు అని పోయిండా లేదా? ఎప్పుడైతే నువ్వు డౌట్ఫుల్గా దేవునికి ఇట్లా అడిగేస్తావు కదా, దేవుడు నాతో ఉన్నాడని పెట్టి ఇట్లా అడిగేయంగానే దేవుడు 5 రాళ్ళను పక్కన పెట్టి ఆ ఒక్క రాయి ఇట్లా అని ఇట్లా కొట్టినావు అనుకో, మిస్ అయిపోయి అది పోయింది అనుకో, అటు పోతే కూడా దాన్ని అట్లా తీసుకొచ్చి ఫట్ మనం కొట్టిచ్చేస్తాడు. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలంటే నువ్వు దేవుని కాడికి విశ్వాసంతో పోవాలా. ఆఫరింగ్ కరెక్టే, ఫాస్టింగ్ కరెక్టే, ప్రేయర్ కరెక్టే, టంగ్స్ కరెక్టే, అన్నీ కరెక్టే. విశ్వాసం ఇంపార్టెంట్. AK-47లా మొత్తం చైన్ల బుల్లెట్స్ రెడీగా ఉన్నాయి, స్టాండ్ మీద పెట్టి అన్నీ రెడీగా ఉన్నాయి. కొత్త AK-47 అంతా నువ్వు డ్రెస్కి సంత వేసుకున్న మొత్తం షూట్ రెడీగా ఉన్నావు, చెయ్యి రెడీ లోపల పెట్టినావు, ఫైర్ అంటాడు మీ ఆఫీసర్. అనగానే ఇట్లా ఒత్తుతావు, ఆడ ఆ కొండి లేదాడ, బుల్లెట్ పోతుందా బయటికి? నువ్వు రెడీగా ఉన్నావు అంతా, ఆ చిన్న కొండే కదా. అదెందుకు రా, మనకు బుల్లెట్ ఇంపార్టెంట్, మనకి ఇది ఇంపార్టెంట్, మన డ్రెస్ ఇంపార్టెంట్, హెల్మెట్ ఇంపార్టెంట్, పొజిషన్ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్. ఫైర్ అనగానే అది లేదాడ, పోతుందా బుల్లెట్? చిన్నది గింతనే ఉంటుంది సార్, అదెందుకు సార్ మధ్యలో ఏలు పెడితే అది అడ్డం వస్తుంది, దీన్ని తీసేస్తే అయిపోతుంది కదా. లోపల 50 days ఫాస్టింగ్ ఉంది, టంగ్స్ ప్రేయర్ ఉంది, మొత్తం ఫేత్ ఉంది, ఆయిల్ పెట్టి రాసిన మొత్తం ముంగట వెనక మొత్తం ఆయిల్ అనాయింటింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. చిన్నది అది గిట్లా ఉండేది, ఇట్లా ఒత్తితే ఒక్కసారి ఒత్తితే 10 బుల్లెట్లు పోతాయి. AK-47 అర్థమైందా? విశ్వాసం లేదు, అది లేకపోతే బయటికి రావు బుల్లెట్స్. తగ్గింపు విశ్వాసం, హ్యూమిలిటీ, ఫెయిత్.
గుర్తెరగాల. ఏం గుర్తెరగాల? నాకు నా పేరు ప్రాఫెట్, నా పేరు అపాస్టాలిక్ అనాయింటింగ్, నాకు అభిషేకం ఇచ్చిండ్రు, నా మీద గ్లోరీ ఉంది, ఫైర్ ఉంది. నాలో విశ్వాసం కూడా ఉంది, దాన్ని బయటికి తీయాలని నువ్వు ఆలోచన చేయాల. నీలాగానే యేసు ప్రభు దగ్గరికి ఎవ్రీడే 12 మంది పోతుండే, లెఫ్ట్ రైట్ అని. ఇక 12 మంది తర్వాత మస్తు మంది వాలంటీర్స్, 100 మంది యేసు ప్రభుని ఫాలో అవుతున్నారు, అంతా ఫాలో అవుతారు. ఒకరోజు దయ్యం కింద పడి బోర్లాడుతుంది, భయం అయిపోయింది. ఇంత పెద్ద దయ్యమా అని యేసుప్రభు వచ్చి చెప్పిండు, ఎన్ని రోజులు మీకు ఉండాలా, మీతో ఉండాలా విశ్వాసం లేని జనాలు మీరు. మార్కు 9. మార్క్ 9:19. అందుకైన విశ్వాసము లేని తలము వారులారా, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎన్ని రోజులు ఉండాలా నేను మీతో? ఎన్ని రోజులు చెప్పాలా మీకు? నేను ఎంతకాలం 1 year అయిపోయింది చెప్పుకుంటా మీకు. యేసుప్రభు అంటున్నాడు, మీరు రోజు నన్ను ఫాలో అవుతున్నారు, రోజు చెప్తున్నా మీకు, నన్ను ఫాలో అవుతున్నారు. ఎన్ని రోజులు మీకు విశ్వాసం లేకుండా మీరు ఎట్లా జీవిస్తారు? ఇట్లనేనా విశ్వాసం లేకుండా? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేల మీద పడి నురుగు కొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వారిని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండి ఉండేనని చెప్పాను. ఓకేనా? విశ్వాసము ఎంత ఇంపార్టెంట్ చూస్తున్నారా? అలా యేసుప్రభు అన్నాడా, నువ్వు ఫాస్టింగ్ చేయలేదు, మీరు ప్రేయర్ చేయలేదు, 21 days ఫాస్టింగ్ చేయలే, ఆయిల్ అనాయింటింగ్ తీసుకురాలే, ఆయిల్ ఏదిరా, ఆయిల్ రుద్దాలి కదా ఆయనకు అన్నాడా? ఏమన్నాడు? విశ్వాసం లేని జనులారా. ఎంతకాలం చెప్పాలా మీకు? విశ్వాసం, హీలింగ్, మిరకిల్స్, మాథ్యూ 10:8, ఐజాయా 8:18 మనం చెయ్యాలా, మనం ప్రాఫిట్స్ ఎంతకాలం చెప్పాలా? అందరు 12 మంది ఫాలో అవుతున్నారు, 12 మంది పోతున్నారు, ప్రతిరోజు పోతున్నారు యేసు ప్రభుత్వం. పోతూ పడవలో పోతున్నారు. ఒకరోజు పడవలో పోతుంటే యేసుప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి, నేను వస్తా, మిమ్మల్ని జాయిన్ అవుతా అని అన్నాడు. పడవలో పోతుంటే రాత్రి ఏమైపోయింది? తుఫాన్ రాగానే అయ్యా అయిపోయింది మన మినిస్ట్రీగా, ఏమైపోతుందో, చచ్చిపోతాం అనగానే ఏమైంది? యేసుప్రభు వచ్చిండు, కామ్ చేసేసిండు, మొత్తం సైలెంట్ చేసేసిండు. పడవలో పండుకొని ఉన్నాడు. ఒక సందర్భంలో పడవలో పండుకొని ఉన్నాడు యేసుప్రభు. శిష్యులు అందరూ ఉన్నారు, అది ఇట్లా పడిపోయేటట్టున్నది బోట్. యేసుప్రభు మంచిగా పండుకున్నాడు, నీళ్ళు వాడుతున్నాయి, ఆయన పండుకున్నాడు. యేసుప్రభు నీకేం ఇంత కూడా ఇది లేదా? మనమంతా చచ్చిపోతాం, నువ్వు ఇట్లా పండుకుంటున్నావు ఏంటి? యేసుప్రభా అన్న లేచి, ఏమైంది ఊగుతుందా? అరే విశ్వాసం లేని. 23. మాథ్యూ 8:23. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనను వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని. ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు చెప్పి ఆయనను లేపిరి. అందుకైనా అల్ప విశ్వాసులారా అంటే ఏది? మీ ఫేత్ ఎక్కడ? అల్ప విశ్వాసు ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా లేచి గాలిని
గద్దించిండు, ఫినిష్ అయిపోయింది. మాథ్యూ 14:31 నుంచి చదువు. వెంటనే యేసు చెయ్యి చాపి, వెంటనే ప్రభువా నువ్వా, దయ్యం దయ్యం దయ్యం. పేతురు, యేసు ప్రభువా నువ్వేనా, రియలీ రియలీ నువ్వేనా యేసు ప్రభువా? కనిపించేదైతే యేసు ప్రభు లాగానే కనిపిస్తున్నావు, అది నువ్వే అయితే నువ్వు నడుస్తున్నావు కదా, నన్ను కూడా నడిపియావా అని అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? కమాన్. తర్వాత చదువు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను గాని. ఏం చేసిండు? యేసు ప్రభు దగ్గరికి పోనీకి నడిచిండా లేదా? నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే మనకి గాలి రాగానే ఇట్లా అయిపోయింది. కానీ భయపడి మునిగిపోయా సాగెను. దాని తర్వాత ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. ప్రభువా మునిగిపోతున్నా, రక్షించు అని అన్నాడు. అనగానే యేసు ప్రభు ఏమంటుండు చూడు. వెంటనే యేసు చెయ్యి చాపి, వెంటనే ఇగో చాపుతున్నాడు చెయ్యి. యేసు ప్రభు చెయ్యి చాపి ఆయనని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డవు, ఎందుకు డౌట్ వచ్చింది, ఎందుకు నమ్మలేదు? నమ్మిండు ఆ పేతురు యేసుని? కొంచెమే నమ్మిండు. కొంచెం నమ్మితే నువ్వు కొంచెం మిరకిల్ నడుస్తావు వాటర్ మీద. కొంచెం నమ్మిండు, కొంచెంలో పడిపోయింది. విశ్వాసం ఇంపార్టెంటా కాదా? వెరీ క్లోజ్ బ్యాచ్. యేసు ప్రభుకి చాలా దగ్గరున్న బ్యాచ్. లాజర్ని ఏం చేసిర్రు? మొత్తం మీదికెళ్ళి కింది వరకు మొత్తం చుట్టేసిర్రు. ఇట్లా ఈ కాళ్ళను కూడా కట్టేసిర్రు. లాజర్ కమ్అవుట్ అనగానే మనోడు వచ్చేసిండు. ఇప్పండి, మొత్తం ఇప్పండి. ఇప్పేసిర్రు. లాజర్ బతికినా లేదా? ఒక ప్రాస్టిట్యూటు దేవుని నమ్ముకొని పట్టణమంతా మొత్తం సమరయ దేశమే మారిపోయింది. తెలుసా మీకు? యేసు ప్రభుని పట్టుకోండి, మీ జీవితాలు మారిపోతాయి. చూసిండ్రు. ఎవరు చూసిండ్రు? పేతురు, మత్తయి, మార్కు, ఆండ్రూ, బర్తలోమియా, నతానియేలు, వీళ్ళందరూ చూస్తుర్రు. ఇదంతా చూస్తుర్రు. ఏం ప్రభువా, చిచి అదే దాంతో కూర్చున్న ప్రభువా, నిన్ను కూడా అంత చెడ్డగా అనుకుంటారు ప్రభువా, దాంతో కూర్చుంటావు నువ్వు, వేరేవాడు ఎవరు దొరకలేదా? అందరు మాట్లాడుకుంటారు. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు, ఆమె ఒక్కతే ఉన్నది బావి కాడ. వీళ్ళందరూ షాపింగ్ పోయినరు. ఆడికెళ్ళి వస్తుంటే చూస్తున్నారు. అరే యేసు ప్రభు నారాది, ఆమెతో కూర్చుండేం రా, యేసు ప్రభు బుద్ధి లేదా అసలే? అట్లా సుంటలతో కూర్చుంటారా? చిచి ఒక్కడిది కాదురా, 1 2 3 రా. 3 కాదురా, నేను 4 5 కూడా చూసినారా ఇంకొకటి. అట్లా చూంటారా? అయ్యా 5 కాదు, నిన్న కొత్తోడు కలిసింది 6, మొత్తం 6 కొట్టేసింది ఆమె. ఏమి యేసు ప్రభు దేవుడు అంటారు, అంతా కూడా తెలియదా? యేసు ప్రభుకి గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఉంది కదా, డిజర్న్మెంట్ ఉంది కదా. యేసు ప్రభుకి తెలియదా? ఆ మనుషుని చూడగానే కనిపిస్తుంది కదా ఈమె ఇట్లాంటిదే అని, తెలియదా? తర్వాత లేచి యేసు ప్రభు కాళ్ళు మొక్కి ఏడ్చి ప్రభువా నన్ను క్షమించి ప్రభువా అనగానే అందరు షాక్. ఇట్లా ఆమె జీవితం మారిపోయిందిరా. మేము తింటా ఉన్నాము, ఆమె వెళ్ళిపోయింది. తింటా ఉన్నాము, ఆమె వెళ్ళిపోయింది. తిని ఇట్లా చేతులు గడుక్కుంటే వందలు ఇట్లా వచ్చేస్తుర్రు. మాకు భయం అయిపోయింది. అయ్యా ఈమెన్ యేసు ప్రభు కుట్టని తెస్తుందేమో, భయం అయిపోయిందిరా. చూసి అందరు వచ్చారు. అందరు రాగానే ఇగో ఈ స్త్రీ, నువ్వు ప్రవక్త అంట, ఈ స్త్రీ గురించి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రాఫెసీ చేసి చెప్పినావంట. మేము ఆ ప్రవక్త ఎవరని చూడడానికి వచ్చినామని ఊరు రాజు దగ్గర నుంచి తరలి వచ్చి యేసు ప్రభు దగ్గర కూసురు. పట్టణం అంతా
సమరయ స్త్రీ అంతా రక్షించబడ్డది ఆ ఒక్క స్త్రీ కొరకు. ఇదంతా వీళ్ళు ఎవరు చూస్తున్నారు? ఇదంతా 12 మంది చూస్తుండ్రు. ఏమనుకుంటారు? చిచి చిచి అనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడతారా చిచి చిచి అని? 12 మందికి ఒక్కళ్ళకు కూడా రాలేదా? ఆయన దేవుడు రా, ఆయన ఏదో మ్యాజిక్ ఇట్లా చేసేస్తాడు, మొత్తం ఏదో పాయింట్ ఉంది. మత్తయి సువార్త 16:16 యేసు ప్రభు అడుగుతున్నాడు, నేనెవరు? అందుకైనా మీరైతే నేను ఎవడనని నేను ఎవరు అనుకుంటారు మీరు? ఇన్ని రోజులు నన్ను చూసిర్రు కదా, చేపలు చూసిర్రు, బ్రెడ్ చూసిర్రు, వైన్ చూసిర్రు, ద్రాక్ష రసం, చచ్చిపోయిన వాళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, కుంటోళ్ళు, లెపర్సు అందరు చూసిండ్రు కదా, నీళ్ళ మీద నడిచిన, అన్ని చేసిన. ఇప్పుడు మీరు చెప్పండి, ఇన్ని చూసిన వాళ్ళు అసలు నేను నా గురించి ఏమనుకుంటారు మీరు? మొన్న సమరయ స్త్రీ దగ్గర కూర్చుంటే ఏమో అనుకుర్రు కదా, ఇప్పుడు మీరు నమ్మిండ్రు కదా, నాకు నిజంగానే నేను నమ్ముతున్నారా లేదా? ఏమనుకుంటారు మీరు? వారు కొందరు బాప్తిజం ఇచ్చు యోహానును. ఎవరెవరు అంటే బాప్తిజం యోహాను మొన్న చంపేసిరు కదా, తలకాయ కట్ చేసేసిరు కదా, ఆయన ఆత్మ నీళ్ళు వచ్చేసింది. నువ్వు జాన్ ద బ్యాప్టిస్ట్ అని ఒకడు అంటున్నాడు 12 మందిలా. ఏమంటున్నారు? యోహాను, బాప్తిస్తు ఇచ్చే యోహాను. ఇంకొకరు ఏమంటారు? కొందరు ఏలియా అనియు. ఏలియా ఓ అగ్ని గురుషుడు మీదికెళ్ళి, ఏలియా ఆత్మ నీ మీద ఉన్నది, ఏలియా అనాయింటింగ్. కొందరు ఇర్మియా అనియు. అరే ఏలియా కాదురా, ఆయన ముఖం చూడు, ఆయన హీలింగ్ చేసినప్పుడు ఇట్లా అంటాడు, జర్మయ లెక్క, జర్మయ ప్రవక్త నీ మీద ఉన్నాడు, జర్మయ అనాయింటింగ్ నీ మీద ఉన్నది, జర్మయా. లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పు. ఏలియా కాదు, జర్మయ కాదు, జాన్ ద బ్యాప్టిస్ట్ కాదు, అందరూ బైబిల్ ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో అందరు ప్రవక్తల యొక్క అభిషేకమైన మీద ఉన్నదని అందరూ అనుకుంటారు. అందుకు సీమోను పేతురు, యేసు ప్రభువా, నువ్వు సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. మెస్సయ్యా, క్రీస్తు అని అన్నాడు. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. యు ఆర్ బ్లెస్డ్. 100 మార్క్స్. పేతురు, యు ఆర్ బ్లెస్డ్. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను. కానీ డైరెక్ట్ గా నీకు ఫుల్ హెవెన్ ఓపెన్ అయిపోయి నువ్వు మెస్సయ్యా అని మెసేజ్ దేవుని కాడ నుంచి నీకు డైరెక్ట్ గా వచ్చింది. నువ్వు ఒక్కడే పేతురు నన్ను గుర్తుపట్టినవు, నువ్వే మెస్సయ్యా, దేశ రక్షకుడు, రాజాది రాజు అని దేవుడు నీకు, నువ్వు టంగ్స్లో మాట్లాడుతున్నావు కదా రోజు, ఆ రెవల్యూషన్ ఇచ్చేసింది నీకు అని పేతురు ఒక్కడే వచ్చిందా లేదా? కరెక్ట్ చెప్పిందా లేదా? వీళ్ళందరూ ఎవరు? మిరకిల్స్, సైన్స్, వండర్స్, హీలింగ్, దయ్యాల్ అన్నీ చూసిన వాళ్ళు వీళ్ళంతా. ప్లస్ మీదికెళ్ళి రెవల్యూషన్ కూడా వచ్చేసింది, నువ్వే మెస్సయ్యా అన్నవాళ్ళు అన్నరా? ఇప్పుడు యేసుప్రభు ఏమైపోయాడు? ఒక్కడైపోయాడు. ఇప్పుడు యేసుప్రభు లేడు, ఏం లేదు, వదిలేసి యేసుప్రభుని. సేమ్ స్టోరీ నడుస్తుంది, కొత్త స్టోరీ ఏం లేదు. అప్పుడు శిష్యులు వదిలేసిండ్రు, ఇప్పుడు మనం వదిలేస్తా ఉన్నాం. లాస్ట్కి పేతురు ఏం చేసిండు తెలుసా? మనము నమ్ముకున్న యేసుప్రభురా, నేనే నమ్మిన ఆయన మెస్సయ్య అని శిలువ మీద చచ్చిపోయిండు. యేసుప్రభు లేడు, మెస్సయ్య లేడు, మిరకిల్స్ లేవు, వండర్స్ లేవు, చల్ నేను నా పాత లైఫ్కి వెళ్ళిపోతున్నా అని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చేపలు పట్టడానికి పాత బిజినెస్కి వెళ్ళిపోయాడు. మనోడు చేపల బిజినెస్ ఆయన 3.5 సంవత్సరాలు వదిలేసిండు చేపల బిజినెస్. లాస్ట్కి యేసుప్రభు ఏం చేసిండు? దూరంకి వెళ్ళి చూస్తున్నాడు, దూరంకి వెళ్ళి చేపలు ఇట్లా వేస్తున్నాడు, వలేస్తున్నాడు. రాత్రంతా వేసిండు. మార్నింగ్ 8 అయిపోయింది, ఒక్క చేప కూడా దొరకలే.
ఒక్క చేప కూడా దొరకలే. ఈ లోపల పోయిండు, ఆ లోపల పోయిండు, లోతుకు పోయిండు, ఏదో వేసి ఒక్కటి కూడా రాలే. ఇక చలో పోదామని చెప్పేసి ఇక రెడీ అయిపోయింది. ఓయ్ ఆడేయి, ఆడ రైట్ సైడ్కి అయ్యి, ఆడ కూర్చొని ఏదో మంటకాడ కూర్చున్నాడు, రైట్ సైడ్ ఏమంటుండు. ఎవరో రాత్రి నుంచి చేస్తున్నా, మీరు పొద్దుగాల అయిపోయింది, పొద్దుగాల చేపలు దొరుకుతాయా? రాత్రి అంటే మీదికి వస్తాయి అవన్నీ చీకట్లా. ఇప్పుడు సన్ రాగానే అన్ని కిందికి వెళ్ళిపోతాయి. అరే పాపం ఆయన పెద్ద మనిషి ఉన్నాడు రా, దూరంకి వెళ్ళి చెప్తుండ్రా, ఒక్కసారి అంటే వేద్దాం, ఒక్కసారి వేసేద్దాం. ఏమో రా, ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన చెప్తుంటే ఒకలాంటి ఫీలింగ్ వస్తుందిరా. నీ ఫీలింగ్ నీ పాడుగాను, పట్టుకో, వేసుకో చల్ నడు. అరే నువ్వు కూడా వచ్చి ఒక చేయి పట్టరా, ఉండాలా, 5 ఉండాలా. ఓకే, ఇక నువ్వు చెప్తున్నావు కదా. వేసి వెయ్యంగానే ఏమైంది, చేపలు గుంజుకపోతున్నాయి ఇట్లా. అరే ఏంద్రా ఇట్లా అయిపోతుందో, చేపలు ఫుల్, నెట్టు ఫుల్ అయిపోయింది. అరే ఇదేదో మిరకుల్ రా, మన యేసు ప్రభు లాంటి ఏదో ఉన్నది ఫీలింగ్ అని చూస్తే అరే ఆయన ఎవరు కాదు, యేసు ప్రభు. అరే పేతురు దుంకి ఉక్కిడు చేపలు వదిలిపెట్టి, మీరు చేపలు తీసుకోండి, నేను తర్వాత వస్తా, యేసు ప్రభు వచ్చిండ్రా అని స్విమ్మింగ్ చేసుకుంటా దన యేసు ప్రభు దగ్గర పోయి, యేసు ప్రభువా నేను పాపిని, యేసు ప్రభువా నన్ను క్షమించు, యేసు ప్రభువా నేను నిన్ను వదిలిపెట్టేసిన, యేసు ప్రభువా వదిలిపెట్టి చేపలు కాడికి పోయినా ప్రభువా, నువ్వు చెప్తే ఆడికెళ్ళి చెప్తే కూడా నేను వినలే ప్రభువా, మా ప్రభువా రాత్రి అంతా అలసిపోయినా, ఇంత మంచి మిరకులు ప్రభువా, నేను ఎప్పుడు వదిలే ప్రభువా, ఏం చేయాలా చెప్పు ప్రభువా. పేతురు నీకోసమే నేను ప్రాణం ఇచ్చిన పేతురు, నిన్ను లీడర్ చేసిన పేతురు, నేను 11-12 మందిలా ఒకడు చచ్చిపోయిండు పేతురు, యూదా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు పేతురు, ఈ 10 మంది మాకు లీడర్ ఎవ్వరు లేరు అని వాళ్ళు కూడా ఉంటారో లేదో పేతురు, నువ్వు కావాలా నాకు ప్రభువా, నువ్వు ఏం చెప్తావో నేను చేస్తా ప్రభువా. ఈరోజు నేను నిన్ను నిజంగా నమ్ముతున్నా ప్రభువా, నువ్వు చచ్చిపోయి వెళ్ళిపోయినావు అనుకున్నా ప్రభువా, కానీ చచ్చిపోయి తిరిగి లేచి నాకు కనిపించి మిరకిల్స్ చేస్తూ ఇప్పుడు కూర్చొని చేప కూడా తింటున్నావు నువ్వు ప్రభువా. ఇక్కడ నుంచి ఎప్పుడు నేను వదిలిపెట్టా ప్రభువా, ఏం చేయాలి నువ్వు చెప్పు ప్రభువా, ఇప్పుడు నేను చెప్పు ఏం చేయాలో చెప్పు. యెరూషలేంకి వెళ్ళండి, యెరూషలేంకి వెళ్ళి అందరు అక్కడ కూడుకోండి, నేను ఇంకా కొంతమందికి నీకు కనిపించినట్లు నేను కనిపిస్తా, 500 మందికి నేను కనిపిస్తా, 500 మందికి చెప్తా, మీరు వెళ్ళండి మేడగదిలో పోయి కూర్చొని ఆడ వేచి ఉండండి, నేను మిమ్మల్ని అక్కడ కలుస్తా, వెళ్ళండి అన్నాడు. ప్రభువా, డెఫినెట్లీ ఐఎమ్ సో సారీ జీసస్, ఇక్కడ నేను ఎప్పుడు వదిలిపెట్టా యేసు ప్రభువా అని చెప్పేసి, కమాన్ అందరు 11 మంది రండి, అడిగి వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి వెళ్ళిపోయినరు. ఎక్కడికి పోయినరు? మేడగదికి వెళ్ళిండ్రు. యేసు ప్రభు ఎంతమందిని కలిసిండు? 500 మందికి కనిపించిండు చచ్చిపోయి లేచి. 15:6 1 Corinthians 15:6. అటు పిమ్మట ఇట్లా చదవాలా, అటు పిమ్మట 500 మందికి, 500కి ఎక్కువైనా, 500 కంటే ఎక్కువైనా సహోదరులకు ఒకటే సమయమందు 500 మంది కంటే ఎక్కువ మందికి యేసు ప్రభు కనిపించినట. మనం ఓన్లీ 500 అనుకున్నాం. మేడగదిలో ఎంతమంది వచ్చిర్రు? 120 మంది. ఏమైంది అందరికీ? ఓన్లీ పేతురు, ఈ 11 మంది 12 మంది, ఒక ఆయన చచ్చిపోయిండు, కొత్త ఆయన వచ్చిండు, ఈ 120 మంది. ఎందుకు వచ్చిర్రు 120 మంది? ఇయర్ ఆఫ్ రికగ్నిషన్.
ఏంటి? దేవుణ్ణి రికగ్నైజ్ చేసి గుర్తెరిగి దేవుడు నిజంగా మాతో ఉన్నాడు, నిజమైన దేవుడు అని రికగ్నైజ్ అయ్యి 500 మంది రాలే, 120 మందే రికగ్నైజ్ చేసిర్రు. గడగడ 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 గడ అని ధ్వని మేడగదిలో వచ్చేసింది, అగ్ని వచ్చేసింది. ఓకేనా? ఆ అగ్ని ఆయన నమ్మిండు కాబట్టి ఆ అగ్ని ఎక్కడొచ్చింది? ఇప్పుడు అదే అగ్ని మీ దగ్గరికి వచ్చింది. పేతురు వదిలిపెట్టి వెళ్ళిపోయినోడు యేసుప్రభుని రికగ్నైజ్ చేసి నాతో యేసుప్రభు ఉన్నాడు, పొమ్మన్నాడు, నేను పోతున్నా అని నమ్మిన వాడు ఫస్ట్ మెసేజ్ లేచి ప్రీచింగ్ చేస్తే 3000 మెంబర్స్, మెన్, మొగోళ్ళు అని అన్నారు. ఆడోళ్ళు అక్కడ చెప్పలే, ఆడోళ్ళు కూడా ఉంటారు. రక్షణ పొందుకొని బాప్తిజం తీసుకున్నారు. హల్లెలూయా.